సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు మిమ్మల్ని దత్తత తీసుకున్నారు అనేది మా అందరికీ కూడా కాస్త సినిమా పరిజ్ఞానం నేర్చుకుని కాలేజీలో ఉన్నప్పుడు తెలిసింది. అప్పుడే తెలియదు మాకు. తీసుకోవడం తప్ప అంటావా? తప్పని నేను ఇప్పుడు ఒక గురు శిష్యుల సంబంధం దత్తత తీసుకునే స్థాయికి వెళ్ళిందంటే యాక్చువల్లీ అప్పటి వరకు ఉన్న అసిస్టెంట్ డైరెక్టర్లు అసూయపడే ఇలాంటి ఒక సిచ్యుయేషన్. అరే నేను ఉంటే బాగున్నా ప్లేస్ లో ఇలాంటివి ఉంటాయి. ఎందుకంటే శాస్త్రి గారు అంటే అందరికీ ఒక ఆరాధన భావన, ఆయన చేత ఒక పాట అయినా రాయించాలని ఆశ అందరికీ ఉంటుంది. బట్ ఈ విషయం మీ ఇంట్లో తెలిసిన తర్వాత మీ ఫాదర్ రియాక్షన్ ఏంటి? మీ పేరెంట్స్ ఏమన్నారు? దత్తత్ ఓన్లీ దత్తత్ కాంటెక్స్ట్ అంటే అంత అవసరం ఏంట్రా దత్తత తీసుకోవడం? ఏం అవ్వలేదు అసలు క్వశ్చన్ రాలేదు, డిస్కషన్ రాలేదు. ఓకే, అసలు ఏమనలేదా? అసలు 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 టాపిక్ వచ్చిందా మీ ఇద్దరి మధ్యన? రాలేదు. ఆఫ్టర్ బికమింగ్ డైరెక్టర్ అండ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన యాక్చువల్లీ మీరు సివిల్ సర్వెంట్ అవ్వాలని ఆయన అనుకున్నారు. మీ చేత సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ అవన్నీ కూడా రాయించారు. మీ యొక్క ఫస్ట్ సినిమా ఆయన చూసినప్పుడు కనీసం ఇంటి నుంచి అప్లాజో లేకపోతే కనీసం క్రిటిసిజం వస్తుంది కదా సార్? వాళ్ళందరూ హ్యాపీ ఫీల్ అయ్యారు నిజంగా. అంటే మీకు డైరెక్టర్ అవడం ఇష్టం లేదు కదా? అవ్వలేదు, బట్ అయినా సరే వచ్చి సాధించాం కాబట్టి ఆయన హ్యాపీ ఫీల్ అయ్యారు. నైస్ అన్నాడు. ఇప్పుడు ఆయన ఇష్టం లేదంటే ఎందుకు ఇష్టం ఉండదు? మనం పాడైపోతామేమో, అక్కడికి వెళ్ళి ఫెయిల్ అవుతామేమో, ఫెయిల్ అయిపోతే ఈ రోడ్ల మీద తిరగాల్సి ఉంటుంది, అడుక్కు తినాల్సి ఉంటుంది, ఒక సెక్యూరిటీ ఉండదు లైఫ్ కానీ ఒక కన్సర్న్ తోటి చెప్తారు తల్లిదండ్రులు ఎప్పుడైనా సరే. అంతేగాని ఆయనకి సినిమా ఇష్టం లేదు మనం అందుకని నా కొడుకు అలా కాదు. అది ఒక కన్సెప్ట్. మంచి జీవితం, బాగా చదువుకున్నావు కదా, మంచి జాబ్కి వెళ్ళొచ్చు కదా అనేది ఆ కన్సెప్ట్తో చెప్పారు కాబట్టి అది మనం పట్టించుకోలేదు కాబట్టి మనం ఇలాగా అయ్యాం. అదేంటి సార్ మీరు మంచి స్థానంలో ఉన్నారు కాదు, అది వేరే ఆస్పెక్ట్. మంచి స్థానం ఉండటం అనేది అదృష్టం. అవ్వకపోయింటే నాతో పాటు అదే రోజు నేను చెన్నై వెళ్ళిన రోజు కనీసం 500 మంది వచ్చి ఉంటారు ఫిల్మ్ ఇండస్ట్రీ. అందరూ అవ్వలేరు కదా. ఇక్కడ అదృష్టం అనేది మేజర్ ప్లేస్. అదృష్టం అంతే, అవన్నీ సెకండరీ, మన చేతిలో ఏం లేదు. ఓకే, పసుపులేటి వెంకట బంగారరాజు గారు మీ పేరు. కృష్ణవంశీగా ఎలా మారారు? మీ నాన్నగారు పెట్టిన పేరు అనే ఒక చిన్న పొగరు ఎవరికైనా ఉంటుంది. సినిమా కోసం మార్చుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అంత అవసరం ఉందా? సినిమా కోసం మార్చుకున్నానని ఎవరు చెప్పారు నీకు? కృష్ణవంశీ అనే పేరు. అవును, సినిమా కోసం మార్చుకున్నానని ఎవరు చెప్పారు? నేను ఎప్పుడో డిగ్రీ అదే తప్పు కదా. అలాగే నీ అంతా నువ్వు ఏదో ఒకటి ఎజ్యూమ్ చేసుకోవడం తప్పు కదా. సినిమా కోసం మార్చుకోలేదు, ముందే డిగ్రీలోనే మార్చుకున్నాను. మీరు అఫీషియల్గా గెజెట్ అయ్యే ఉంటాయి. అయినా ఇప్పుడు ఎందుకు మనకి? అదే ఇంట్రెస్టింగ్ సార్. 30-40 ఏళ్ళ క్రితం కూడా అనవసరం. ఇప్పుడు నచ్చలేదు, మార్చుకున్నాను అంతే. ఓకే, పసుపులేటి వెంకట బంగారరాజు అనే పేరు కన్నా ఇంకా బెటర్ పేరు కోసం మార్చుకున్నాను. అది వంశీకృష్ణ అని పెట్టుకున్నాను. ఓకే, అది రాము గారు గులాబీ చేస్తున్నప్పుడు కృష్ణవంశీ అన్నాం, వంశీకృష్ణ ఫ్లాట్గా ఉందన్నప్పుడు సరే ఓకే సార్. అప్పటికే పేర్లు ఏం లేదని తెలిసిపోయింది. అది మన పేరు వల్ల మనకేం ఉండదు. మనం చేసే పనుల వల్ల మన జీవితం, మన పేరుకి వాల్యూ రావాలి కానీ పేరు వల్ల మనకి వాల్యూ కాదు. అంటే మీ పేరు గురించి ఉన్న ప్రత్యేకత ఇంకా పెరగడానికి కారణం పులగం చిన్నారాయణ గారు గులాబీ మీద ఒక ఆర్టికల్ రాశారు సార్. అప్పుడు నీలి ఆకాశంలో ఎగిరిన గాలిపటం, దాని మీద కృష్ణవంశీ అనే సంతకం. భలే అనిపించింది అసలు. సో స్వీట్ ఆఫ్ పొలగం మంచి రైటర్. అసలు నేమ్ ఆయన పాత సినిమాల గురించి రాశాడు కొన్ని 2 వాల్యూమ్స్ 3 వాల్యూమ్స్. చాలా బాగా చేశాడు, చాలా బాగా చేశాడు. ఆనాటి ముచ్చట్ల ఏదో అలాగ ఉంటుంది. అలాగే సినిమా వెనక స్టోరీలు. అవును, అన్నీ చాలా బాగా డాక్యుమెంట్ చేశాడు. హిస్టరీ కింద ఉంటుంది నెక్స్ట్ జనరేషన్స్. క్రియేటివ్ షార్ట్ ఫిల్మ్ మేకర్లు కావచ్చు, నవల్ రాయాలనుకున్న వాళ్ళు కానీ, సినిమా రాయాలనుకున్న వాళ్ళకి కానీ. అవును, ఆదివారం వచ్చిందంటే చాలు సాక్షి మ్యాగజైన్ ఆయన రాయడం ఆపిన దగ్గర నుంచి మేము సేల్స్ తగ్గిపోయినని మాకు మేమే అనుకుంటున్నాం. బట్ ఎస్, ఆయన అలా చేయడం వల్ల మీ పేరులో ఉన్న ఒక క్వాలిటీ ఇంకా బాగా, ఇంకా ఐకానిక్ ఇది వచ్చింది ఆ యొక్క సెంటెన్స్ వల్ల. థ్యాంక్ యూ.